ఓకే సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్ ఎక్స్ అంటే 10. మన జీతంలో 2 digits ఎంటర్ అయినప్పటి నుండి మన రెండో జీతం మొదలవుతుంది. బాగా చదివి బిల్గేట్స్ అవ్వాలన్నా అసలు ఏం చదవకుండా సంకనాకి పోవడానికి అదే ఇంపార్టెంట్. అందుకే అంటారు 10th క్లాసే పెద్ద మత్తు క్లాసే అని. నీలో చాలా వేదాంతం ఉంది భయ్యా. ఊరినే పెరలేక అడ్డం నీకు. వెరీ గుడ్. చాలా భావోద్వేగాలన్నీ దాచుకుని ఉన్నాడు ఆ వ్యక్తి. పీఫర్ పి అంటే 12. పందా 12 తీ చీటీ తీ. డే మారుతుంది, డేట్ మారుతుంది. 12 క్లాస్ చదివిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ అన్ని మారుతాయి. కానీ అందుకే 12కి చూసుకున్నా పర్లేదు, ఏం కాదు, నో ప్రాబ్లం. అందుకే అంటారు 12 గీకాన్ నీకు బోడిగుండు. నెక్స్ట్ ఏంటి? ఏం చెప్పారు అసలు మీరు? వండర్ఫుల్. ఆర్ అంటే 66. చేసుకునే వాడికి ఒక పెళ్ళైతే చేసేవాడికి 66 పెళ్లిలు. 6 మందిని ప్రేమిస్తే ప్రదీప్ ని ప్రేమించేవారు 6,66,666 మంది అయితే ఈ రాజును ప్రేమించి లక్కీ నెంబర్ అమ్మా. ఈ రాజాని దక్కించుకునే ఆ రాణి ఎవరో తెలుసుకోవాలని ఆశగా ఉంది. నాకు కూడా ఉంది. అందుకేనా నాకు ఇప్పుడు నువ్వు చెప్పే క్లారిటీ వచ్చిందమ్మా. పెళ్లిళ్ళు చేసేటప్పుడు పూజారి నవ్వుతూ ఉంటాడు. బయలుదేరి మీకు కూడా ఉంటది. ఓకే ఈ ఫర్ హలో ప్రదీప్, మై నేమ్ ఇస్ రాజరాజేశ్వరి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ అంటే 8. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాలు కూడా అంత అద్భుతంగా రాయలేని కవితలు ఎక్స్ప్రెస్ రాజేశ్వరులు మీరు చెప్తారు. మీకోసం మీరు చెప్పిన నేను చెప్పాల్సిన కవిత ఒకటి చెప్తాను. రెడీగా ఉన్నారు రే. ఇప్పుడు అనరా ఇప్పుడు అనరా. ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీయా. మామూలు కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్. పూచిన పువ్వు ఆడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, అబ్బా పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిపోయిన పిడక కింద పడుతుంది. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు చెప్పే కవిత అద్భుతంగా ఉంటుంది. నా కవితే ఎక్స్ట్రా, ఇది నాకంటే ఎక్స్ట్రాగా ఉంది. వన్ మోర్ ఫర్ యూ. పక్షికి కావాల్సింది గూడు, పాలకు కావాల్సింది తోడు, పడుతుంది రెట్ట. 6 తర్వాత వచ్చేది 7. ఈ షోలో మీకు నేనే ఈడు జోడు. నాకు తీసుకురానే కట్టుకుంటావు తాడు. ఇందు మూలంగా యావత్ ప్రజానికి గారికి తెలియజేసింది ఏమనగా ఇంక ఇవాళ నుంచి కవితలు మానేద్దాం అనుకుంటున్నాను నేను. Hi Pradeep, this is Neha. Yes. Yeah, hi, I'm a big fan of you. First of all, and I'm very happy today. మిమ్మల్ని చూసినందుకు ఇలా నేను కూడా చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఫీలింగ్స్ నర్వస్, బట్ మిమ్మల్ని చూస్తే నర్వస్ కూడా పారిపోతుంది. మీరు నర్వస్ పడక్కర్లేదు. ఎగ్జామా క్లాసా? ఇది ఎగ్జామ్ కి మించింది, ఎందుకంటే ఇట్స్ ప్రదీప్ షో కాబట్టి. అయ్యా అలాంటిది ఏం లేదు. ఓకే, ఎక్స్ప్రెస్ 7 అంటే ఈ రోజుల్లో ఇప్పుడు అది 7 కూడా అంటున్నారు తెలుగులో. ఈ మధ్య ఎప్పటి నుంచో అంటున్నారు. ఓకే, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. S7 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 కొండలెక్కితే మనం దేవుడు దర్శనం ఎక్కుతాం, అది తిరుమలగిరి. రెండోది వచ్చేసి 7 అడుగులు వేస్తే మనకు పెళ్లి అవుతుంది, అది జీవితానికి ఒక ముడి. దాని తర్వాత మూడోది వచ్చేసి మన 7 రోజులు గడిస్తే గానీ మనకు ఒక వారం అంటూ నడవదు. ఇది స్పెషల్ ఈస్ 7 దాటితే, ప్రతిరోజు 7 దాటిందంటే చాలు బోర్ కొడుతుంది, ఎందుకంటే మన ప్రదీప్ షో ఎక్స్ప్రెస్ షో అయిపోతుంది కాబట్టి. ఫోన్లే అమ్మా, నీ కోసం మారుస్తా, 7 తర్వాత వచ్చేలా ప్లాన్ చేస్తా. థ్యాంక్ యూ. సో స్వీట్. అయిపోయా, ఇంకో ఇస్తుందా?
హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ భవాని. హ్యాపీ హోలీ. స్వర్గానికి 3 మెట్లుంటాయి. స్వర్గానికి 3 మెట్లు ఉంటాయి. అందులో మొదటి మెట్టు ఎక్స్ప్రెస్ రాజా అయితే రెండో వా. మెట్టు వా. ఇంకా 2 మెట్లు నీకు నాకు మాత్రమే తెలుసు ప్రదీప్. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. మా షో అంతా భజన కార్యక్రమంలో అనిపిస్తాడు. ఓకే వెళ్ళాం, థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ అయితే చెప్పేశారు. స్వర్గం గురించి మాట్లాడావు కాబట్టి సో ఓ పని చేద్దాం ఇవాళ. అంటే చాలా సార్లు మనకి అబ్బా స్వర్గంలా ఉంది అని ఎప్పుడు అనుకుంటాం మనం. మామూలుగా మాకేది సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళగానే ఫ్రెండ్స్ బ్లాక్ కవర్ లో వస్తే ఇంటికి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని గేట్ బయట నుంచి వెయిట్ చేస్తాడు మా వాళ్ళు. అరే వెళ్ళిపోయారా? ఎప్పుడు అనిపిస్తుంది స్వర్గంలా? నమస్తే ప్రదీప్ కాకా. వర్షాకాలంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒకే దుప్పట్లో దూరి ఆవిరి పీల్చుకుంటున్నప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది భయ నాకు. మొదలు పెట్టగానే ఒక వ్యక్తి సన్మానం అందుకోవడం అంటే ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు గాను ఈ 2000తో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకుని మనము రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. పాప ఆవిడ అంత దూరం నుంచి వచ్చారు ఒక్కసారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ భయ్యా. జాగ్రత్త వర్షం పడ్డప్పుడు. కాదమ్మా ఓటు హక్కు వినియోగించండి. ఇదేంటి ఇది? ఓకే, పార్క్ లో పోరేలో వాడుకున్నప్పుడు ఏం పేరు? మధువన్. మధు, ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటారా? మైక్ పక్క పైకి ఇచ్చొచ్చిందా? ఓకే, కొడుకున్నా అలా కాదు నాన్న, ఇటు తిరుగు ఇలా పెట్టుకో, గడ్డంగి చేతులు ఈ మోచేతులు ముందుకు తీసుకురా. అది అది అలా ఉండు. ఎస్, నెక్స్ట్ ఆన్సర్. స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గంలా ఉంది అనిపిస్తుంది. నేనే అనుకున్నా, నన్ను మించి తిరిగి. హాయ్ ప్రదీప్, నా Hi. పేరు బషీరాబి ఫ్రమ్ నర్సరావుపేట. మీ ఫోటో డ్రెస్ కుట్టించుకొని పొనుకున్నప్పుడు స్వర్గంగా అనిపిస్తుంది. టైలర్ గారు ఎన్ని తిట్టు ఈడు మొట్టాలంటే ఇప్పుడు ప్రదీప్ నీతో డాన్స్ చేయాలి, లేచు. తప్పకుండా. ఈయన అడ్డం ఉన్నాడు, ఈయన లేచాక డాన్స్ చేద్దాం అమ్మా. స్పీడ్ బ్రేకర్ లా ఉన్నాడు మధ్యలో. ఏమన్నా కంఫర్టబుల్ గా కాళ్ళు ఇల్లు ఊపు. ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది భయ. అది చెప్దాం అనుకున్నాడు, చెప్పేశాడు అంతే. నేను చెప్తాను, ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది. నువ్వు కాళ్ళు ఊపురా. వండర్ఫుల్ భయ్యా, వెరీ గుడ్. ఉంటే ఇంకా స్వర్గంగా ఉంటుంది. కూర్చో. బాయ్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాపింగ్ కి పంపినప్పుడు స్వర్గంలో ఫీల్ అవుతుంది. మా తల్లే బాగున్నారు ఆయన. అడిగానని చెప్పమ్మా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ Hi. అంజలి ఫ్రమ్ సరూర్ నగర్. సరూర్ నగర్. ఓకే, టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయినప్పుడు స్వర్గంలో అనిపిస్తుంది. నాశనం. హాయ్ ప్రదీప్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ అరవింద్ ఫ్రమ్ హయత్ నగర్. దిస్ ఇస్ అరవింద్ గారు, చెప్పండి. బాగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నట్టు స్వర్గం కనిపిస్తుంది. ఒంటికి మంచిది. యా జాన్, వీళ్ళ పిచ్చ నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఏం బ్రో సౌండ్ వస్తుంది? హలో అన్న, నా పేరు సాయి ప్రకాష్. సాయి ప్రకాష్, వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటి? ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే స్వర్గంలో ఉండడానికి కారణం బాత్రూమ్ లో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది బాత్రూమ్ కదా. బాత్రూమ్ ఎక్కడైతే నీ స్వర్గమే కదా. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే తెలియదా మీకు? అంటే రోజు పొద్దుగాలనే మనం చేసే. నాకు బాత్రూమ్ లాగా కనిపిస్తుంది ఈ మధ్యన. నీకు వేరేలా కనిపిస్తుంది? నాకు స్వర్గంలాగా కనిపిస్తుంది. ఎందుకు పోయా? రిలాక్సేషన్ కోసం అన్న.
మరి ఎక్కువసేపు ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తున్నా హాయ్ చూడు ఎక్కడైనా స్వర్గంలాగే ఉంది. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మన గెస్ట్ గా వెళ్తాం కదా, అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి పిడి నుంచి లేచి వచ్చి మనకి ప్రపోజ్ చేసినప్పుడు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంతేలేమ్మా, వాడు నరకంలో కాలు పెడుతూ కూడా ఆగి ఇంకో సైడ్కి వచ్చాడంటే ఉత్తముడు, మహాపురుషుడు. మంచి అదర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇటుపక్క అమ్మాయిలు కూర్చొని మధ్యలో నేను ఉన్నప్పుడు అది నాకు స్వర్గంలాగా ఉంటుంది. వాళ్ళు భయపడతారనేగా నువ్వు వెయిట్ చేస్తా. వాళ్ళకి నరకం, నాకు స్వర్గం. నీకు తెలిసి అంటే అమ్మాయిలు మామూలు హారర్ సినిమాలు భయపడతారు అనుకుంటున్నావా? అంతే కదా, సిగ్గుపడతారు. హే షీ జస్ట్ లైక్ మీ, హే షీ జస్ట్ లైక్ మీ. బ్యాంకాక్ వెళ్ళి థై మసాజ్ చేసుకున్నప్పుడు స్వర్గంలా ఉంటుంది. టెన్షన్ పడక, నీకు తోడొచ్చిండు సేమ్ పొజిషన్. ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు అదే పొజిషన్, పార్క్ లో ఇదే పొజిషన్. నైస్ మీటింగ్ యూ బ్రో. ఓకే మేడం గారు రండి, ఏ పాటకి డాన్స్ చేద్దాం అనుకున్నారు? సూపర్. ఎడపోయేది నువ్వు కాళ్ళు ఇప్పుడు ఆపేసేరా. ఓకే ఇంకా. హాయ్ ప్రదీప్, దిస్ సౌజన్య. హాయ్ సౌజన్య. నేను ఇలా చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. అయ్య బాబోయ్, ఏంటో ఇల్లు లంబు జంబు. నెక్స్ట్. హలో అగైన్. ఎప్పుడు చుక్కలు చూపించే మా డాడీకి నేను చుక్కలు చూపించినప్పుడు స్వర్గంలో ఉన్నట్టు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడొద్దని, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొద్దని ఇలాంటివన్నీ చెప్తున్నారా పాపం? క్రెడిట్ కార్డ్ లో బ్యాంక్ అకౌంట్ లో మనీ ఎక్కువ అయిపోతే అయ్యో పాపం. బయటికి వెళ్తాను. ఆయన ఏముంది మామూలు కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు ఎంత కష్టపడి ఖర్చు పెడుతున్నావు. అయ్యో మా తల్లే. ఏం చదువుతున్నావు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ. నాన్నగారికి కొంచెం ఆస్తుందా? ఏంటి కాదా? ఈ మాత్రం తెలివితేటలతో ఆయన హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఉండాలిలే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శృతి. హాయ్ శృతి. ఫస్ట్ అటెంప్ట్ లో M1 పాస్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు తెలిసే మాట్లాడుతున్నారా? ఫస్ట్ అటెంప్ట్ ఏంటి భయ్యా? అది M1. పేరెంట్స్ ప్రే చేస్తుంటే అబ్బా ఏముందిరా జీవితం అని స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. M1 గుర్తు చేయకమ్మా, అదోలా ఉండిద్ది నాకు. ఇవాళ బయలుదేరు అని అందాం అనిపిస్తుంది కానీ వద్దులే ఉండు. భార్యను పుట్టిని పంపించి మర్దలు ఇంటికి తీసుకున్నప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది. నాకు తెలిసింది అని నీకు వద్దామని ఉంది, అందుకే ఎత్తుకుతున్నావు నువ్వు ఆన్సర్లని. ఏం చెప్తే పిలుస్తాడా అని వెయిట్ చేస్తా. సో వాళ్ళ మీద అడ్డం గెలపడు. నువ్వు కాళ్ళు ఊపు భయ్యా. ఇక గడ్డకి చేతులు పెట్టుకోలా చక్కగా గర్ల్స్ చూడ అలా అదే. ఇంకెవరికి రావా తాడు? హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. దిస్ ఇస్ శ్రీనాథ్. దిస్ ఇస్ శ్రీనాథ్. చెప్పండి. డాడీ కోసం తెచ్చుకున్న ఫుల్ బాటిల్ మన కోసం దొరికినప్పుడు మనకు స్వర్గంలో ఉన్నట్టు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వస్తావా? వద్దు భయ్యా అంట. మన డాడీ మన డాడీ కాదన్నా, నా డాడీ. మా డాడీ ఈవినింగ్ పెగ్గేసినప్పుడు నన్ను కూడా పిలిచి కుకింగ్ చేస్తే స్వర్గంలా ఉంటుంది. ఏనా కొంచెం కళ్ళు ఎర్రబడ్డా ఏంటి నీకు? థ్యాంక్ యూ. లేవన్నా లేదు పొజిషన్స్కి వెళ్ళిపో.